రోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఇది ఈ వార్త యొక్క 1 నిమిషం సారాంశం. నమస్కారం. ఇది మీ జాతీయ వార్తా అప్డేట్. అక్టోబర్ 2, 2025 గురువారం సాయంత్రం మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో దుర్గా విగ్రహ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదం కారణంగా తీవ్ర విషాదం అలుముకుంది. పాంధనా ప్రాంతంలో భక్తి యొక్క చివరి చర్య సామూహిక జల సమాధిగా మారింది. విగ్రహం మరియు అర్ధాళ జామ్లీ గ్రామాల నుండి వచ్చిన సుమారు 30 మంది భక్తులు, ముఖ్యంగా యువకులు, ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడి లోతైన చెరువులో మునిగిపోయింది. అధిక ఉత్సాహం కారణంగా డ్రైవర్ స్థానిక గ్రామ కాపలాదారు కోత్వార్ పదే పదే హెచ్చరించినా పట్టించుకోకుండా వాహనాన్ని నేరుగా లోతైన నీటిలోకి తీసుకెళ్లాడు. దీని తక్షణ ప్రభావం వినాశకరంగా ఉంది. స్థానిక గ్రామస్తులు మరియు ఎస్డీఆర్ఎఫ్ సహా సహాయక బంటలు సమయంతో పోరాడాయి. కానీ ఆ బురద నీరు 11 మంది ప్రాణాలను బలిగొనింది. మరణించిన వారిలో 7 బాలికలు, వీరిలో 8 ఏళ్ల చందా మరియు 9 ఏళ్ల ఆయుష్ సహా చాలామంది మైనర్లు ఉన్నారు. గాయపడిన 3 ప్రాణాలతో బయటపడిన వారికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన సంతాపం వ్యక్తం చేస్తూ మరణించిన ప్రతి కుటుంబానికి 4 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షలు మంజూరు చేసింది. ఈ సంఘటన మతపరమైన ఊరేగింపుల సమయంలో భద్రతా ప్రోటోకాల్స్ లేకపోవటంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. మేము సవివరణ నివేదికతో తిరిగి వస్తాము. మీరు మా వార్తల సంక్షిప్తాన్ని చూశారు. పూర్తి వివరాల కోసం దయచేసి ఈ వార్తను కొనసాగించి చూడండి. ఖాండ్వాలో జరిగిన దురదృష్టకర సంఘటన అతి ఉత్సాహం మరియు భద్రతను పట్టించుకోకపోవడం ఎలా ఊహించలేని నష్టానికి దారితీస్తుందో తెలియదేసే కఠినమైన గుర్తు. పాంధనా ప్రాంతంలోని అర్దాళ మరియు జామ్లీ గ్రామాలను కలిచివేసిన ఈ విషాదం విజయదశమి రోజున అక్టోబర్ 2, 2025 గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దుర్గా నిమజ్జన ఆచారం జరుగుతున్నప్పుడు జరిగింది. లోతైన విశ్వాసం ఉన్న ఈ సాంప్రదాయం ఒక ఘోరమైన తప్పుడు నిర్ణయం కారణంగా ఛిద్రమైంది. దేవీ విగ్రహం మరియు సుమారు 30 మంది ఉత్సాహభరితమైన గ్రామస్తులతో నిండిన ట్రాక్టర్ ట్రాలీని లోతైన చెరువు అంచుకు తీసుకువెళ్లారు. నీటి లోతు గురించి హెచ్చరిస్తూ స్థానిక కోత్వార్ అంటే గ్రామ కాపలాదారు యువ డ్రైవర్ను శారీరకంగా ఆపడానికి ప్రయత్నించాడని ప్రత్యక్ష సాక్షులు ధృవీకరించారు. అయితే పండుగ ఉత్సాహంతో కూడిన బృందంలోని యువకుల అధిక ఉత్సాహం కారణంగా హెచ్చరికను పూర్తిగా విస్మరించారు. డ్రైవర్ తాత్కాలికంగా నిర్మించిన కల్వట్టు దగ్గర ఉన్న నిటారు మరియు తడిసిన వాలుపై బరువైన ట్రాలీని రివర్స్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వాహనం తన సమతుల్యతను కోల్పోయి బోల్తా పడింది. తక్షణమే అందరినీ చీకటి, లోతైన నీటిలోకి విసిరివేసింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో చెరువు లోతు 50 అడుగుల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. తక్షణ నేపథ్య తనిఖీలలో గత సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి చిన్న ప్రమాదం జరిగిందని, దానిలో ప్రాణనష్టం జరగనప్పటికీ నీటి వనరుల దగ్గర భారీ వాహనాలను ఉపయోగించకుండా ఉండాలని పరిపాలన కఠిన హెచ్చరిక జారీ చేసిందని తేలింది. ఈ నష్టం చాలా బాధాకరం. మరణించిన వారిలో ఎక్కువ మంది యువ జీవితాలు, 7 బాలికలు మరియు 4 బాలురు ఉన్నారు. బాధితులలో ఆర్తి 18, ఉర్మిళ 16, షర్మిల 15, కిరణ్ 16, పట్లి 25, సంగీత 16, చందా 8, దినేష్ 13, గణేష్ 20, రేవ్ సింగ్ 13 మరియు ఆయుష్ 9 ఉన్నారు. ఈ విషాదం చిన్న మరియు సన్నిహిత రైతు సమాజంలోని అనేక కుటుంబాల నుండి చాలామంది యువకులను దూరం చేసింది. షర్మిల మరియు కిరణ్ వంటి 2 టీనేజ్ కుమార్తెలను కోల్పోయిన కుటుంబానికి భావోద్వేగ మరియు సామాజిక ప్రభావం అపారమైనది. పరిహారంతో కూడా నింపలేని శూన్యతను మిగిల్చింది. స్థానిక పాంధనా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది మరియు ఖాండ్వా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ కుమార్ రాయ్ నేతృత్వంలోని దర్యాప్తు ప్రస్తుతం పరారీలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్పై మరియు నిర్లక్ష్యం, భద్రతా మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన స్థానిక ఆర్గనైజింగ్ కమిటీపై దృష్టి సారించింది.